హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎత్తైన గోపురం చూస్తున్నారు కదండి. ఈ గోపురం ఏంటంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా, అదే అరుణాచలం. మేము తిరుపతి నుంచి అరుణాచలంకి ట్రావెల్ బుక్ చేసుకున్నాం. బస్సులు కూడా ఉంటాయి కానీ మాకు టైం సెట్ అవ్వక ట్రావెల్లో వెళ్తున్నాము. మేము ముందే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. అది శివ సన్నిధానం అని. మనం అరుణాచలం దిగి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. మేము అక్కడ వెళ్ళిన వెంటనే వాళ్ళు మాకు లంచ్ అది బాగా ప్రిపేర్ చేశారు. వాళ్ళే అన్నీ చూసుకుంటారు. రూమ్ కూడా చాలా అవైలబుల్గా ఉంది, రీజనబుల్గా కూడా ఉంది. మాకు తెలిసిన వాళ్ళు రూమ్ బుక్ చేశారనమాట. ఇదంతా శివ సన్నిధానం. బయటకైతే ఇలా ఉంటుంది. లంచ్ అయిన తర్వాత మేము రూమ్కి వెళ్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోరు. మాకు రూమ్స్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారండి. చాలా అవైలబుల్గా ఉంది. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి, పెద్ద రూమ్స్. ఇప్పుడు మాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ రూమ్ అయితే ఈజీగా ఒక ముగ్గురు నలుగురికి అయితే సరిపోతుంది. ఇక్కడ శివ సన్నిధానంలో మనకి రూమ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఏమైనా స్నాక్స్, రాత్రి డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. మనం ఇచ్చిన రూమ్కి సరిపడా డబ్బుల్లోనే వాళ్ళు అన్నీ చూసుకుంటారు. రీజనబుల్గా చాలా బాగుంది. మేము మధ్యాహ్నం లంచ్ అది చేసిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయిన తర్వాత 3:30కి అలాగా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యామండి. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు ఫస్ట్ వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు చెప్పులు వేసుకోకుండా నడవాలి కాబట్టి మనం దూరం నడుస్తామని సాక్సులు కొనుక్కున్నామండి. అక్కడ సాక్సులతోనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అలా కూడా చెయ్యొచ్చు. అసలు అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ అని అంటారండి. పౌర్ణమి రోజు అయితే చాలా ప్రాముఖ్యత ఉంటుంది గిరి ప్రదక్షిణకి. కానీ మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాదు, పండగల్లో వెళ్ళాం కాబట్టి బాగానే అయ్యింది. చక్కగా గిరి ప్రదక్షిణ అది నీట్గా చేసుకుని, ఈ గిరి ప్రదక్షిణ మనకి కొండ చుట్టూ 14 కిలోమీటర్లు వస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ కాలినడకన వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆటోలో వాళ్ళు తిప్పుకుంటూ ఒక్కొక్క గుడి దగ్గర మనకి దర్శనాలు చేయించుకుంటూ తీసుకెళ్తారు. కానీ కాలినడకన వెళితే ఇక్కడ లేడులు, జింకలు, తర్వాత ఏమో నెమళ్ళు, అక్కడక్కడ కోతులు అన్నీ మనకి వన్యప్రాణులన్నీ బాగా దర్శనమిస్తాయండి, బాగా కనిపిస్తాయి కూడా. దగ్గర నుంచి చూసాం మేము నెమళ్ళని అన్నిటినీ కూడా. చాలా బాగున్నాయి. మేము 4 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలు పెడితే మేము 8 కిలోమీటర్లు తిరిగేసరికి సుమారు రాత్రి 7 అయిపోయిందండి. ఇంకొంచెం మాకు శక్తి రావడానికి అక్కడక్కడ మేము ఆగి ఏమైనా స్నాక్స్ తింటూ అలా ఎంజాయ్ చేస్తూ బయలుదేరామండి. నలుగురితో సరదాగా మాట్లాడుకుంటూ అలా నడుస్తూ పోతుంటే మనకి పెద్దగా ఏమీ అనిపించదు. కాకపోతే కొంచెం బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. ఇలా మనం నడుస్తుంటే మనకి వాళ్ళు డ్రింకింగ్ ఫెసిలిటీ, తర్వాత ఏమో వాష్రూమ్సు, తర్వాత దేవుని ప్రసాదాలని అలా మనకి అక్కడక్కడ ఇస్తూ ఉంటారండి. అన్ని లింగాలు దర్శించుకొని ఇది ఆఖరి లింగం అండి. ఈ లింగం దగ్గరికి ఇప్పుడే వచ్చాము జస్ట్. మొత్తానికైతే మేము 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేశామండి. నిజంగానే మాకు దేవుడు కనిపించాడని అనిపించింది. ఇక్కడ అరుణాచలంలో ఏంటంటే టెంపుల్స్ 7:30తో క్లోజ్ అండి నైటు.
మాకు ఇంక దర్శనం అవ్వడానికి టైం లేదు. ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ చేసి వచ్చేసరికి నైట్ 9 అయిపోయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేము దర్శనానికైతే వెళ్ళిపోయాం. దర్శనం అయితే బాగా జరిగిందండి. చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరితో కలిసి చాలా బాగా దర్శించుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.